ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటాటో బైట్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలంటే చెప్తా. ఫస్ట్ మనం పొటాటోని కోసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేదాకా ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఇది బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పొటాటోలన్నీ బయటికి తీసేయాలి. ఇప్పుడు ఈ పొటాటోని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత సాల్ట్, దీన్ని మనం ఫస్ట్ స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలి, కారం, తగినంత బ్లాక్ పెప్పర్, అలానే తగినంత ఒరిగానో వేసుకోవాలి. లేకపోతే మీరు క్యాన్సిల్ చేయొచ్చు ఒరిగానో. అలానే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తగినంత. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ డోని మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయిలో ఇది గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం డోస్ చేసుకునేదాకా ఈ ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డోస్ చేసుకుందాం. మనం ఫస్ట్ మన చేతులకి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి బాగా. దాని తర్వాత మనం ఈ డోస్ని తయారు చేసుకోవాలి. మనం ఇలా చేసుకున్న తర్వాత ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా దాని తర్వాత మనం ఒక ఫోక్ తీసుకోవాలి. ఫోక్ తీసుకున్న తర్వాత ఇలా చేసేయాలి. ఇలా బాగా షేప్ వచ్చేలాగా చేసేసుకోవాలి. ఈ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇలా డిజైన్ వచ్చేలాగా చేసుకోవాలి అన్ని దాన్ని. ఈ ఆయిల్ మనం వేడైందో లేదో చూసుకున్నాక ఇది చిన్నది వేద్దాం. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇది చిన్నగా వేసుకోవాలి. ఈ బైట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు మనం దీన్ని ఇలా అన్నీ తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు మనం ఈ బైట్స్లోకి పెరి వేసుకోవాలి. ఇంకా టేస్ట్ చేద్దాం. ఇది బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.